ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానమును ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాను అంటున్నాడు. నిజమే ప్రియులారా, ప్రతిదినం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు మనం క్షేమంగా సంతోషంగా ఉన్నామంటే ఆయన యొక్క కృప కాపుదల మనల్ని రక్షిస్తుంది. సహోదరి సహోదరుడా, ప్రతిదినం దేవుడు ఎన్నో ఆపదల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. ప్రతి దినం వాగ్దానాలు చూడాలి. వాగ్దానాలు చూడటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీ కుటుంబానికి వస్తాయి. మిమ్ములను దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ప్రేమించే వారికి, అంటే ఆయన తన ఉద్దేశం ప్రకారం పిలిచిన వారికి, అనగా దేవుని నమ్మిన వారికి మేలు కలిగించటానికే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నాయని మనకి తెలుసు. అంటే దేవుడు మన అవసరతలను తీరుస్తాడు, సమస్యలు పరిష్కరించే దేవుడు. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1వ వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశాలు సృజించినవాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. ఏ అపాయము రాకుండా కాపాడే దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. మీ వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో
పాలి భాగస్థులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.